జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. జరిగిన వాటిని మర్చిపోయి పిల్లలకు పాఠాలు చక్కగా నేర్పించు. అక్క, నువ్వు అల్లుడికి పాఠాలు చెప్పడం, ఆడేళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పడం రోజు జరిగేదేగా. రోజు వేరు, ఇప్పుడు వేర్రా. గణపతి విద్యని మనసులోకి తీసుకున్నాడు. ఇప్పుడు వీడి మనసు కలత చెందుంటుంది. అది మనసులో పెట్టుకుని పరధ్యానంగా పిల్లలకు పాఠాలు చెప్పొద్దని చెప్తున్నాను. మన జీవితంలో వేల సమస్యలుండొచ్చు, మనం ఎంతైనా ఆలోచించొచ్చు. కానీ వీడి మీద పిల్లల భవిష్యత్తు ఆధారపడింది. నిజమే అనుకో. గణపతి, నీ పెళ్లి విషయం ఇప్పుడు మన చేతుల్లో లేదు. భారమంతా దేవుడి మీద వేశాము. విద్య నీ భార్య వాళ్ళని రాసిపెట్టుంటే ఎంతమంది అడ్డుపడినా సరే విద్య నీ భార్య తీరుతుంది. నేననుక్షణం విద్య నీ భార్య కావాలని కోరుకుంటూ ఉంటాను. ఏ క్షణానైనా తథాస్తు దేవతలు తథాస్తు అంటారేమోనని. నేనింతలా కోరుకునేది నీకోసమే కాదురా. చిన్నప్పుడే తల్లి ప్రేమని కోల్పోయిన విద్య తల్లి ప్రేమ కోరుకుంటుంది. కనీసం నేనున్నన్ని రోజులైనా విద్యకి తల్లి లేని లోటు తెలియకూడదని ఆశపడుతున్నాన్రా. అమ్మవారు మన కోరిక ఆలకించినా, విద్య కోరిక నెరవేర్చినా మీ ఇద్దరి పెళ్లి జరుగుతుందిరా. అక్క, నువ్వు నిజంగా దేవతవే. నీకు తమ్ముడిగా పుట్టిన నేను, రే అక్క కడుపున పుట్టిన మీరు, మనందరం అదృష్టవంతులనరా. నేనెప్పుడు నువ్వు తలదించుకునే పని చేయనమ్మా. పొరపాటున ఏదైనా తప్పు చేశానా అని నీకు తెలిస్తే క్షమిస్తావు కదూ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.